హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మన ఫామ్లో ఏం ఫిషెస్ ఉన్నాయో మీకు చూపిస్తాను క్లియర్గానే. అంటే చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, మన ఫామ్లో ఏమి ఉన్నాయి రెడీగా అవైలబుల్గా బై చేసుకోవడానికి అని చెప్పి చాలామంది అడిగారు. అందుకని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న మిక్స్డ్ రిబ్బన్ వెరైటీ కప్పేసి చూద్దాం. చూడండి, ఇవైతే మనకి మిక్స్డ్ రిబ్బన్ వెరైటీ అన్నమాట. అంటే వీటికి రిబ్బన్ టైల్స్ వస్తాయి, చూసుకోవచ్చు మీరు. కలర్స్ ఉంటాయి ఇందులో, రెడ్ అని బ్లూ కలర్ వస్తాయి అన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి, కింద రిబ్బన్ టైల్స్ వస్తాయి అన్నమాట. మీకు క్లియర్గా ట్యాంక్లో వేసి చూపిస్తాను. ఇంకోండి, ఫీమేల్స్ అయితే ఇలా ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ అడల్ట్ ప్రెగ్నెంట్తో ఉన్న ఫీమేల్స్ కూడా ఉన్నాయి దీంట్లోని. ఇది వచ్చి హాఫ్ బ్లాక్ బాడీ అన్నమాట. చూడండి, ఇదైతే రెడ్ రిబ్బన్ టైల్. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, మనం ప్లాంటెడ్ అక్వేరియంస్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇందులో పర్పుల్ కలర్స్ కూడా ఉంటాయి, బ్లూ కలర్, వాటితో పాటు ఫీమేల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి, చూసుకోవచ్చు మీరు. చాలా అయితే ప్రెగ్నెంట్తో ఉన్నాయి, ఫీమేల్స్ అడల్ట్ సైజ్ కూడా ఉన్నాయి. ఫీమేల్స్ కూడా మీకు టైల్కి రిబ్బన్ వస్తుంది కింద బెల్లీ దగ్గర, అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గానే ట్యాంక్లోనే వేసి. ఇంకో చూసారు కదా, ట్యాంక్లో వేసాను నేను గప్పీస్ అన్నీ. ఇవైతే మిక్స్డ్ రిబ్బన్ టైల్ గప్పీస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, హాఫ్ బాడీ బ్లాక్ అని హాఫ్ వైట్ కలర్ ఉంది కదా, దానికి కింద చూసారు కదా బెల్లీ దగ్గర రిబ్బన్ ఉంటుంది. అలాగే ఫీమేల్స్ కూడా ఉంటాయి, చూసారు కదా. టైల్స్కి అయితే మొసాయిక్ ప్యాటర్న్ వస్తుంది, చూసుకోవచ్చు మీరు. డాట్స్ ఉన్నాయి కదా, బ్లాక్ డాట్స్, అవన్నీ మొసాయిక్ ప్యాటర్న్ అన్నమాట. ఇందులో రెడ్ ఉన్నాయి, బ్లూ కలర్ అంటే లైట్ మిక్సింగ్ ఉంది, పర్పుల్ కలర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఫీమేల్స్ అయితే ప్రెగ్నెంట్స్తో ఉన్నాయి కొన్ని. అలాగే ఇక్కడ రెడ్ కలర్ గప్పీస్ ఉన్నాయి కదా, రెడ్ మొసాయిక్ ప్యాటర్న్, వాటికి కూడా రిబ్బన్ టైల్స్ వస్తాయన్నమాట. చూసుకోవచ్చు మీరు క్లియర్గా. గ్లాస్ అయితే క్లియర్గా లేదు కొంచెం, అందుకే నేను దగ్గరగా తీస్తున్నాను. ఫీమేల్స్ అయితే చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు మీరు. చాలామంది మిక్స్డ్ వెరైటీ అడుగుతారు కదా మన సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం అన్నమాట ఇవి. అంటే కొంతమంది మిక్స్డ్ గప్పీస్ ఇష్టపడుతుంటారు. ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మిక్స్డ్ గప్పీస్ ప్లాంటెడ్ అక్వేరియంస్లో అది బాగుంటాయి ఇవి. అలాగే పాండ్స్లో పెంచుకుంటారు కదా, బయట అవుట్డోర్లో టబ్స్లో అవి పెంచుకుంటుంటారు కదా, సిమెంట్ ట్యాంక్స్లో లోటస్ పాట్స్, అదే లోటస్ ప్లాంట్ అవి వేసుకొని పెంచుకుంటారు, వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవి. అంటే పైకి కొంచెం లుక్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయన్నమాట. ఇవైతే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఫామ్లో అయితే నార్మల్ మిక్స్డ్ గప్పీస్ కూడా ఉన్నాయి, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పి అవి కూడా మనం బ్రీడ్ చేసాము మిక్స్డ్ గప్పీస్, అవి కూడా చూపిస్తాను దీంట్లోనే. మనకి ఇవి మిక్స్డ్ రిబ్బన్ గప్పీస్లో అయితే ఈ కలర్ ఉంటాయి చూడండి. ఇదైతే పర్పుల్ కలర్లో ఉంది, దానికి ఇయర్స్ కూడా బాగున్నాయి, పర్పుల్ కలర్లో వచ్చినాయి అన్నమాట. టైల్ కూడా మొసాయిక్ ప్యాటర్న్లో వస్తుంది, బ్లాక్ డాట్స్ ఉండి పర్పుల్ కలర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఇది. అలాగే దీంట్లో వచ్చేసి మనకి రెడ్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రెడ్ టైల్ అన్నమాట, దీనికి ఇయర్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అలాగే మొసాయిక్ ప్యాటర్న్ ఉంది టైల్స్కి. ఇంకా దీంట్లో పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి, దీంట్లో ఫుల్లీ పర్పుల్ ప్లస్ రిబ్బన్ కూడా ఉంది దీనికి, మెయిల్కి. క్లియర్గా కనబడుతుంది కదా ఇప్పుడు, చూడండి. దీనికి ఇయర్స్ అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ప్లాంటెడ్ అక్వేరియంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది. క్లియర్గా లైటింగ్ వేస్తాం కదా మనం పైనుంచి, అందువల్ల మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ప్లాంటెడ్ అక్వేరియంలో, ప్లాంట్స్తో పాటు ఉంటుంది కదా. అలాగే ఈ ప్యాటర్న్ ఒకటి వచ్చింది, ఇదైతే మనకి హాఫ్ బ్లాక్ బాడీతో వస్తుంది, హెచ్పి బ్లాక్ అంటారు కదా, ఆ ప్యాటర్న్లో వచ్చిందన్నమాట. టైల్ ఒకటి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది, బాడీ మొత్తం వైట్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇయర్స్ కూడా బ్లాక్ కలర్లో వచ్చినాయి. ఇది కూడా చాలా బాగుంటుంది, ప్లాంటెడ్ అక్వేరియంస్లో అయితే చాలా బాగుంటుంది ఇది. పాండ్లో, అవుట్డోర్ పాండ్స్లో కూడా బాగుంటుంది, ఎందుకంటే బాడీ వైట్ కలర్లో ఉంది కదా, మనకి టైల్ అది కొంచెం మెరుస్తూ ఉంటుంది.
ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మిక్స్డ్ గప్పీస్ కావాలని అడుగుతుంటారు కదా, వాళ్ళకి మాట ఇవి అయితే మిక్స్డ్ గప్పీస్ చాలా తక్కువ ప్రైస్ మాట మన దగ్గర అయితే. ఇదిగోండి గ్రీన్ టైగర్స్, అదే గ్రీన్ మొసాయిక్ ఉంది. అలాగే సమ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మిక్స్డ్ గప్పీస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అన్ని కలర్స్ మిక్స్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. మీకు ఇందులో అయితే ఫీమేల్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. మేల్స్తో పాటు అంటే కొంచెం 2 ట్రయోస్ ఉంటాయి కదా, 2 ఫీమేల్స్ 1 మెయిల్ అలా కూడా ఇస్తాను నేను. చూసుకోవచ్చు మీరు, ఫీమేల్స్ ప్రెగ్నెంట్స్ ఉన్నాయి చాలా మట్టికి. ఇందులో అయితే రిబ్బన్ టైల్స్ అవి రావు, నార్మల్ మిక్స్డ్ గప్పీస్ మాట ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి పాండ్స్లో. దీన్ని చూసుకోవచ్చు మీరు. మనం ఇదైతే సిమెంట్ ట్యాంక్ అన్నమాట. పాండ్ పెంచుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పైనుంచి లుక్ అది బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం గప్పీ గ్రాస్ అది యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది. అంటే మనకి బేబీస్ అవి పెట్టినా దాంట్లో కొంచెం హైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, మనం తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి. దీన్ని చూసుకోవచ్చు మీరు. ఇవైతే కలర్స్ ఎలా ఉంటాయి, కొంచెం గ్రీన్ మొసాయిక్ రిబ్బన్స్ కూడా ఉన్నాయి. చూసేది కదా, స్నేక్ స్కిన్ బాడీ ఉంది కదా దీనికి, ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. మిక్స్డ్ గప్పీస్ అంటే కొంచెం ఇలా ఉంటాయి మనకి. ఇందులో ఎక్స్ట్రా ఫీమేల్స్ కావాలన్నా కూడా ఇస్తాను నేను, ఎందుకంటే ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా అవుట్డోర్లో పాండ్ సెట్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇవి తక్కువ ప్రైస్లో వస్తాయి కాబట్టి మనం ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే బ్రీడింగ్ కూడా బాగా అవుతుంది ఇది అవుట్డోర్లో. ఇటువంటి స్నేక్ స్కిన్ గప్పీస్ ఉన్నాయి మన దగ్గర. వీటితో పాటు వీటి తాలూకు ఫీమేల్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మిక్స్డ్ గప్పీ బ్యాచ్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ప్లాంటెడ్ అక్వేరియంలో అయితే కొంచెం బాగోవి మిక్స్డ్ గప్పీస్ కాబట్టి మనకు పాండ్లో పెంచుకోవడం మాత్రమే బాగుంటాయి. పాండ్లో పెంచుకోవడానికి కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా మనం, ఈ రిబ్బన్ గప్పీస్, మిక్స్డ్ రిబ్బన్ గప్పీస్ ఉన్నాయి కదా, అవి అయితే ప్లాంటెడ్ అక్వేరియం మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. అది చూసుకోవాల్సిన లేదు, చాలా లైటింగ్కి మాత్రం బాగా నీట్గా మెరుస్తుంటాయి. ఇందాక చూపించినవి ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా, అవి అయితే చాలా బాగుంటాయి ప్లాంటెడ్ అక్వేరియంస్లో అయితే. ఇవైతే ప్లాటినం రెడ్ డంబో ఇయర్ గప్పీస్ అన్నమాట, బ్రీడర్స్. ఇవైతే మన ఫామ్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎన్నో ఉండవు, 5 pairs అలా ఉంటాయి అంతే. చాలా బాగుంటాయి ఇవి. ప్లాటినం డంబో ఇయర్స్ తెలుసు కదా మీకు, గప్పీస్. ఇవైతే బ్రీడర్ సైజ్ అన్నమాట, బ్రీడింగ్ సైజు. ఫీమేల్స్ చూసారు కదా ఏ సైజ్ ఉన్నాయో. ఆల్రెడీ కొన్ని పిల్లలు పెట్టేసినాయి, మీకు చూపిస్తాను. బకెట్లో ఎలాగ బ్రీడ్ చేయాలో ఏంటనేది చూపిస్తాను. ఆల్రెడీ చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇది వచ్చేసి మెయిల్ అన్నమాట, చూసారు కదా డంబో ఇయర్స్ బాగా ఉన్నాయి. టైల్ కూడా రెడ్ కలర్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి కూడా పాండ్స్లో, అవుట్డోర్ పాండ్స్లో అయితే చాలా బాగుంటాయి అన్నమాట, నీట్గా లుక్ కనబడతాయి నీట్గా. అలాగే ఫీమేల్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఇది ఇంకా ప్రెగ్నెంట్గా ఉంది, అప్పుడే పెట్టదు అన్నమాట. ఆల్రెడీ నేను బకెట్లో వేసి పెట్టాను, అది బేబీస్ పెట్టిందన్నమాట, మీకు చూపిస్తాను. ఇవైతే జెట్ బ్లాక్ గప్పీస్ అన్నమాట, మీకు ఆల్రెడీ తెలుసు. మేల్స్ అనేవి చాలా ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఫీమేల్, ఇది అన్ని బ్రీడర్స్ అన్నమాట. ఇవి మేల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు మన దగ్గర వచ్చి. టైల్స్ మొత్తం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. అలాగే ఫీమేల్స్ వచ్చేసి అన్నీ ప్రెగ్నెంట్స్ అన్నమాట. ఫీమేల్స్ ఇది వచ్చేసి మెయిల్, ఇది వచ్చేసి ఫీమేల్ అన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి ఒకటి అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఎన్ని కావాలంటే అన్ని 100 pairs వరకు మన దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. జెట్ బ్లాక్ అయితే మన దగ్గర 100 pairs ఉంటాయి, ఎవరన్నా బై చేసుకోవచ్చు. మనకైతే ఈ ట్యాంక్లో వచ్చేసి ఫీమేల్ బెటాస్ అన్నమాట. ఇవన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అడల్ట్ సైజ్ అన్నమాట, అంటే రెడీ టు బ్రీడ్. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ బెల్లి దగ్గర రెడీగా ఉన్నాయి వీటన్నిటికి. ఇంకొక ఫీమేల్ అన్నమాట, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ ప్రెగ్నెంట్స్ అన్నమాట ఇవన్నీ.
ఇదొకటి ఆరెంజ్ కలర్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అడల్ట్ సైజ్ ఫీమేల్స్ మాట. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, నేను పంపిస్తాను. ఇదొకటి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అడల్ట్ ఫీమేల్స్ మాట ఇవన్నీ. మన దగ్గర ఏంటంటే 6 ఫీమేల్స్ ఉంటాయి. ఆల్రెడీ మన వీడియోలో చూపించాను కదా. మేల్స్ అయితే మన దగ్గర చిన్న సైజు ఉన్నాయి. ఫీమేల్స్ అయితే ఇవే ఉన్నాయన్నమాట. 7 రెడీగా ఉన్నాయి. మీకు ఇది కూడా ఫీమేలే, బిగ్ సైజ్ మాట. మీకు ఎవరికైనా మేల్స్ ఉంటే వాటితో బ్రీడింగ్ పెట్టుకోవచ్చు మాట. ఇవి ఆల్రెడీ బ్రీడింగ్ వీడియోస్ చూసే ఉంటారు మన ఛానల్లో, ఎలా బ్రీడ్ చేసుకోవాలి బేటా ఏంటనేది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి అన్నీ అడల్ట్ సైజ్ మాట. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నీ. ఇది ప్లాటినం కలర్, ఇది OHM ఫీమేల్స్ మాట ఇవన్నీ. చాలా బాగుంటాయి ఇవి కూడా. అలాగే మన ఫామ్లో ర్యామ్షన్ సైజ్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవైతే మనకి చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. యాపిల్ సైజ్ కూడా ఉన్నాయి మన దగ్గర. చాలా డిఫరెంట్ గప్పీస్ అనేవి కూడా ఉన్నాయి, మీకు చూపించాను కదా ఆల్రెడీ. యాపిల్ సైజ్ కూడా ఉన్నాయి, అలాగే ర్యామ్షన్ సైజ్ కూడా ఉన్నాయి. యాపిల్ సైజ్ బిగ్ సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. 2 సైజులు కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే ఎల్లో కలర్ షిమ్స్ ఉన్నాయి, ఇవి చూసుకోవచ్చు మీరు. ఎల్లో కలర్ షిమ్స్ ఇవన్నీ బ్రీడర్స్ మాట, బిగ్ సైజు షిమ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ఎల్లో ప్లాంటెడ్ అక్వేరియంస్లో అయితే చాలా నీట్గా ఉంటాయి. ఓన్లీ ఎల్లో ఎక్కువ ఉన్నాయి, బ్లూ అయిపోయినాయి ఆల్మోస్ట్ మన ఫామ్లో. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఉన్నది కానీ ఇంకా సేల్ పెట్టలేదు అవి, అంటే చిన్న సైజు ఉన్నాయని చెప్పి సేల్ పెట్టలేదు అన్నమాట. అలాగే ఇంకా మన ఫామ్లో రెడ్ బెలూన్ ప్లాటీస్ ఉన్నాయన్నమాట. అంటే కొంచెం చిన్న సైజు ఉన్నాయి, మీకు ప్రాబ్లం లేదనుకుంటే మీవి కూడా బై చేసుకోవచ్చు. చిన్న సైజు ఉంటాయన్నమాట, అంటే మరీ అడల్ట్ సైజ్ కాదు, సెమీ అడల్ట్ సైజ్ మరి. రెడ్ కలర్లో ఉంటాయి, షార్ట్ బాడీతో వస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. మనకి పాండ్స్లో కూడా బాగుంటుంది, ప్లాంటెడ్ అక్వేరియంస్లో కూడా బాగుంటాయి. ఎందుకంటే రెడ్ కలర్ ఉంటుంది కదా, మంచి బ్రైట్ కలర్లో కనిపిస్తుంది ఫిష్ అనేది, చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ ఇవి ఎలా బ్రీడ్ చేసుకోవాలనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోని. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే రెడ్ కలర్ బాడీతో వస్తుంది కదా. ఇవి చిన్న సైజు ఉన్నాయి, అందుకే నేను మెయిన్గా చూపించలేదు వీటిని. మీరు చిన్న సైజ్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు బై చేసుకోవచ్చు తక్కువ ప్రైస్కి. ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలామంది లైవ్ ఫీడ్స్ కావాలి అని అడుగుతుంటారు కదా. మన దగ్గర అయితే మోయినా అవైలబుల్గా ఉంది, చాలా ఎక్కువ ఉందన్నమాట మోయినా. మనకైతే కంటికి కనబడదు, చాలా అయితే ఉంది మోయినా. ఈ టబ్లో అయితే చాలా ఎక్కువ ఉంది మోయినా, మనం చూసుకోవచ్చు మీరు. ఇది ఆల్రెడీ ఎలా కల్చర్ చేసుకోవాలో మీకు వీడియో పెట్టాను, వీడియో ఆల్రెడీ చేశాను అన్నమాట దీని మీద, ఎలా కల్చర్ చేసుకోవాలో ఏంటనేది. ఇదైతే లైఫ్ ఫీడ్ కింద ఇవ్వచ్చు మనం గప్పీస్కి, అలాగే పోలార్ ప్యారెట్స్, బేబీస్కి, ఫైటర్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మోయినా ఎలా ఫీడ్ చేసుకోవాలి, ఏ ఫిషెస్కి బెటర్గా ఉంటుంది అన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మన ఫామ్లో అయితే ఇవి ప్రస్తుతం అవైలబుల్గా మనకి సేల్కి రెడీగా ఉన్నవి అయితే ఇవి మాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా గప్పీస్ నచ్చితే వెంటనే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాని ద్వారా మనకి వాట్సాప్లో మీకు ఏం కావాలో లిస్ట్ పెడితే నేను షిప్పింగ్ చేస్తాను, అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.